సంగారెడ్డి జిల్లా గడ్డపోతార పారిశ్రామిక వాడలోని వివిన్ డ్రగ్స్ పరిశ్రమలో 300 మంది కార్మికులు ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఆర్పి ప్లాంట్ ఎక్కి నిరసన తెలిపారు. 7 నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వేతనాలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా కంపెనీ అమ్మేస్తా అది ఇది అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ రోజు వరకు ఎలాంటి న్యాయం జరగలేదు, ఎలాంటి రూపాయి చెల్లించలేదు. కాబట్టి మేము అందరి దగ్గరికి వెళ్ళాము, అందరికీ చెప్పుకున్నాము, మా బాధలు అందరికీ చెప్పుకున్నాము. ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు, మాకు రూపాయి చెల్లించలేదు. కాబట్టి మేము ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ కాలం ఎక్కాము. మా జీతాలు వెంటనే చెల్లిస్తే కనుకే దిగుతాము, లేకపోతే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాం. ఇది పక్క. ఇది ఎవరు వచ్చినా ఆపినా కానీ మేము ఎవరు ఆగేది లేదు, వినిపించుకునేది లేదు. అది మా డిమాండ్. అయితే 300 మంది ఎంప్లాయీస్ గత 5 నుంచి 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా గత డిసెంబర్ 2023 నుంచి ఈ రోజు వరకు కూడా యాజమాన్యం ఎలాంటి జీతాలు చెల్లించలేదు. దానికి గల కారణాలను మేము అడిగితే కనుక కంపెనీ నష్టాల్లో ఉంది, కంపెనీ వేరే వాళ్ళకి అమ్ముతున్నాము, లీజుకి ఇస్తున్నాము అని ఎన్నో రకాలైనటువంటి కారణాలు చెప్పారు. సరే, వాళ్ళు చెప్పిన కారణాలు ప్రతిదీ కూడా విన్నాము. ఎందుకంటే ఇదే కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి విన్నాము. 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఇది 8వ నెలకు వచ్చింది. 8 నెలల నుంచి వాళ్ళు చెప్తున్న కారణాలు అంటే ఒకటే ఒక కారణం, వాయిదాలు. నెక్స్ట్ వారం ఇస్తాం.